హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. మీకు పీడిఎఫ్స్ కావాలంటే కనుక మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, అలాగే లాస్ట్ 6 months, లాస్ట్ 12 months, అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ, అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ అన్ని పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది, ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే. బై చేసిన వెంటనే మీకు రాకపోతే ఒక 30 minutes వెయిట్ చేసి వెబ్సైట్ పర్చేస్ లిస్ట్ లో చెక్ చేయండి. అప్పటికి కూడా పీడిఎఫ్ యాక్టివేట్ అవ్వకపోతే sellsolutionshare@gmail.com వెబ్సైట్ బాటమ్ లో మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ కి మెయిల్ చేసినట్లయితే మీకు చెక్ చేసి అయితే మీకు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మొట్టమొదటిగా మార్చి మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా రీఎలెక్టెడ్ as the చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా తిరిగి ఎన్నికవడం జరిగింది. అజయ్ సేత్ టేక్స్ అడిషనల్ చార్జ్ యాజ్ రెవెన్యూ సెక్రటరీ. యాక్చువల్గా తుహిన్ కాంత్ పాండే గారు సెబీ చైర్మన్ గా అయితే షిఫ్ట్ అయ్యారు కదా, సో రెవెన్యూ కార్యదర్శిగా అజయ్ సేత్ కి అయితే అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. డాక్టర్ మయాంక్ శర్మ assumes ఆఫీస్ యాజ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ CGDA అంటే డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోల్ జనరల్ గా డాక్టర్ మయాంక్ శర్మ అయితే బాధ్యతలు స్వీకరించారు. అజయ్ బాడో అపాయింటెడ్ ద CEO ఆఫ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అజయ్ బాదు అయితే నియమించడం జరిగింది. లెవీస్ కంపెనీ అపాయింటెడ్ ద దిల్జిత్ దోసాంగ్ యాజ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. మనకి లెవీస్ బ్రాండ్ దిల్జిత్ దోసాంగ్ ను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా అయితే అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ఐసీసీ యంగెస్ట్ చైర్మన్ జైషా హానర్ విత్ ద ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ అట్ FILA 2025. ఐసీసీ అతిపెన్న వయస్కుడైన చైర్మన్ గా ఉన్న జైషాకి FILA 2025 లో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ సుబోర్నో బోస్ రిసీవ్స్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, మనకి సుబోర్న్ బోస్ కు ఆతిథ్యము మరియు విద్యకు సంబంధించి హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి జీవిత సాఫల్య పురస్కారం అయితే లభించింది. ఓకే, తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఇది చూసుకోండి. హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి సుబోర్నో బోస్ కి అయితే మనకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది తెలుగు ఇంగ్లీష్ సపరేట్ గా కరెంట్ అఫైర్స్ చేయండి అని అడుగుతున్నారు. కొన్ని టర్మ్స్ అనేవి ట్రూ ట్రాన్స్లేషన్ లో మనకి ప్రాపర్ గా ఉండవు, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో ఇస్తూ ఉంటాడు. కాబట్టి సో ఇంగ్లీష్ తెలుగులో ప్రిపేర్ అవడమే మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎగ్జామ్ లో ఏదైనా క్వశ్చన్ మనకి ఏదైనా తేడా వచ్చినా సరే మనకి ఇంగ్లీష్ నే ఫైనల్ గా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ లో కూడా ఈ విధంగా కంపేర్ చేసుకుని చదవడమే మీకైతే బెటర్ అవుతుంది. పిఎం మోడీ కన్ఫర్ ద హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అయితే ప్రదానం చేశారు. రిషబ్ పంత్ నామినేటెడ్ ఫర్ లారెస్ వరల్డ్ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, లారెస్ వరల్డ్ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కి అయితే రిషబ్ పంత్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది. చైనీస్ ఆర్కిటెక్ట్ లియూ జియాంగ్కున్ రిసీవ్స్ ద 2025 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. చైనీస్ ఆర్కిటెక్ట్ లియూ జియాంగ్కున్ 2025 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతిని అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. విరాట్ కోహ్లీ బికమింగ్ ద 7th ఇండియన్ క్రికెటర్ టు ప్లే ద 300 ODIs. ఓకే, 300 వన్డే ఇంటర్నేషనల్ ఆడిన 7వ భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. 2024-25 రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ను విదర్భ టీం గెలుచుకుంటే కేరళ రన్నర్ గా నిలిచింది. 2024-25 రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ విజేత విదర్భ, రన్నర్ వచ్చేసరికి కేరళ. గుల్మర్గ్ located in Jammu and Kashmir is all set to host the Khelo India Winter Games 2025 for March 9 to 12. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న గుల్మర్గ్ మార్చి 9 నుండి 12 వరకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 అయితే నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ బ్రాండన్ హోల్ట్ క్లించ్డ్ ద 2025 బెంగళూరు ఓపెన్ ATP 125 ఛాలెంజర్ టైటిల్. బ్రాండన్ హోల్ట్ 2025 బెంగళూరు ఓపెన్ ATP 125 ఛాలెంజర్ టైటిల్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి టెన్నిస్ కి సంబంధించిన ట్రోఫీ. మనకి స్టీవెన్ స్మిత్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ODIs. ఓకే, రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి వన్డేల నుండి మనకి ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఓన్లీ ODIs నుండి మాత్రమే. ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంత్ శరత్ కమల్ హ్యాస్ అఫీషియల్లీ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ ఆటగాడైన ఆచంత్ శరత్ కమల్ ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు.
ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్ లో అంటే, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఆచంత శరత్ కమల్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడుగుతాడో. టేబుల్ టెన్నిస్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, లేదా టేబుల్ టెన్నిస్ నుండి ఇటీవల ఏ ప్రముఖ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడో అలా కూడా అడగచ్చు. నెక్స్ట్, ముష్ఫికర్ రహీం అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐ. ఓకే, వన్డేల నుంచి మనకి ముష్ఫికర్ రహీం కూడా మనకి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఓకే, ఇతను వచ్చేసరికి మనకి బంగ్లాదేశీ క్రికెట్ ప్లేయర్. నెక్స్ట్, మార్చి నెలలో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ ద గ్లోబల్ వెల్త్ ర్యాంకింగ్స్ బిహైండ్ యుఎస్ఏ, చైనా అండ్ జపాన్. ప్రపంచ సంపద ర్యాంకింగ్స్ లో, వరల్డ్ వెల్త్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో అమెరికా, సెకండ్ ప్లేస్ లో చైనా, మూడో స్థానంలో జపాన్ ఉంటే 4వ స్థానంలో అయితే భారతదేశం అయితే ఉండడం జరిగింది. గ్లోబల్ వెల్త్ ర్యాంకింగ్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 4వ స్థానం. మొట్టమొదటి 3 స్థానాల్లో యుఎస్, చైనా, జపాన్ ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, మార్చ్ మంత్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. దియాస్లాయ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ లారెంట్ కైలాస్ సత్యార్థి. ఓకే, రీసెంట్ గా జరిగిన ఫంక్షన్ లో దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే జరగడం జరిగింది. ఓకే, ఈ దియాస్లాయ్ అనేది ఎవరికి సంబంధించిన పుస్తకం అంటే గనక నోబెల్ బహుమతి, శాంతి బహుమతి గ్రహీత అయిన కైలాస్ సత్యార్థి యొక్క ఆత్మకథ పుస్తకం ఇది. ఓకే, దియాస్లాయ్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే కైలాస్ సత్యార్థి గారి యొక్క ఆత్మకథ, లేదా కైలాస్ సత్యార్థి గారి యొక్క ఆత్మకథ పుస్తకం ఏది అంటే దియాస్లాయ్. రీసెంట్ గా మనకి జరిగిన మీటింగ్ లో డిస్కషన్ లో రావడంతో ఈ బుక్ అయితే న్యూస్ లోకి రావడం జరిగింది. నెక్స్ట్, మార్చ్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ స్పాస్కీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 88. రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన బోరిస్ స్పాస్కీ 88 ఏళ్ల వయసులో చనిపోయారు. హిమంత్ షా రెనోవ్డ్ ఇండియన్ ఆర్టిస్ట్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 92. ప్రముఖ భారతీయ కళాకారుడైన హిమంత్ షా 92 ఏళ్ల వయసులో చనిపోయారు. ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ రాన్ డ్రేపర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 98 ఇన్ ద సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికాలో రాన్ డ్రేపర్ 98 ఏళ్ల వయసులో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ అయితే చనిపోవడం జరిగింది. పద్మాకర్ శివాల్కర్ లెజెండరీ ముంబై స్పిన్నర్ డైడ్. ఓకే, మనకి ముంబై దిగ్గజ స్పిన్నర్ క్రికెటర్ అయిన పద్మాకర్ శివాల్కర్ గారు కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. Yes Bank joined forces with the World Trade Center Mumbai to host the prestigious Export Conclave 2025 at Yes Bank House. Yes Bank House లో ప్రతిష్టాత్మక ఎగుమతి కాన్క్లేవ్ 2025 నిర్వహించడానికి Yes Bank ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తో అయితే చేతులు కలపడం జరిగింది. City Union Bank has announced the strategic partnership with Chennai Super Kings to introduce the exclusive co-branded credit card. చెన్నై సూపర్ కింగ్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ప్రత్యేకమైన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ను ప్రవేశపెడుతున్నట్లుగా సిటీ యూనియన్ బ్యాంక్ అయితే ప్రకటించడం జరిగింది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లీవ్డ్ ఫైన్స్ ఆన్ ద హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఐఏఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ లిమిటెడ్ ఫర్ రెగ్యులేటరీ ఇన్ఫ్రాక్షన్స్. ఓకే, నియంత్రణ ఉల్లంఘనలకు సంబంధించి ది హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్ఎస్బిసి అలాగే ఐఏఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ లిమిటెడ్ రెండిట్లపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాలు అయితే విధించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ kept the window open for the exchange and deposit of 2000 denomination notes despite an overwhelming 98.18% of the total value being returned to the banking system. ఓకే, మనకి 2000 రూపాయల నోట్లు అనే వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది కదా. సో ఆల్రెడీ మనకి లాస్ట్ డేట్ గతంలో అయిపోయింది, కాకపోతే ఇప్పుడు ఆ విండోని అయితే మనకి ఓపెన్ లోనే ఉంచడం జరిగింది. 98.18% ఆల్రెడీ మనకి బ్యాక్ అయితే వచ్చేసాయి, ఏవైతే 2000 నోట్లు సర్క్యులేషన్ లో మనకి ఆర్బీఐ రిలీజ్ చేసిందో. ఓకే, ఇంకా సర్క్యులేషన్ లో ఏదైతే కొద్దిపాటి మనకి అప్రాక్స్ 2% ఉందో దాన్ని కూడా మనకి ఎవరన్నా విత్డ్రా మనకి డిపాజిట్ ఆల్రెడీ లేదా నోట్లు మార్పిడి చేసుకోవాలనుకుంటే విండోని అయితే మనకి తెరిచి ఉంచడం అయితే జరిగింది. ఎవరన్నా 2000 రూపాయల నోట్లు ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ అయితే చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ డాక్టర్ అజిత్ రత్నాకర్ జోషి యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మనకి అజిత్ రత్నాకర్ జోషి ఆర్బీఐ మనకి ఎవరైతే ఉన్నారో సో ఆర్బీఐ ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అయితే మనకి ఆర్బీఐకి సంబంధించి అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, మార్చ్ మంత్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సైన్ ద ల్యాండ్ మార్క్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఆర్మీ ఫర్ ద మాడ్యులర్ స్టీల్ బ్రిడ్జ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో మాడ్యులర్ స్టీల్ బ్రిడ్జి కోసం సైన్యంతో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ మైలురాయి అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేయడం అయితే జరిగింది. Defense Research and Development Organization has successfully conducted the high altitude trial of an indigenous integrated life support system for the light combat aircraft Tejas. తేలికపాటి పోరాట విమానం తేజస్ కోసం స్వదేశీ ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ యొక్క
అధిక ఎత్తు పరీక్షను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. NASA is preparing to launch the SPEARX telescope designed to produce the most detailed and vibrant map of universe ever created. విశ్వం యొక్క అత్యంత వివరణాత్మక శక్తివంతమైన మ్యాప్ను రూపొందించడానికి రూపొందించబడిన స్పిరస్ టెలిస్కోప్ ను ప్రయోగించడానికి నాసా సన్నాహాలు చేస్తుంది. కేప్ వల్చర్స్ స్పాటెడ్ ఆఫ్టర్ 30 years ఇన్ ద సౌత్ ఆఫ్రికన్ ఈస్టర్న్ కేప్. దక్షిణాఫ్రికా తూర్పు కేప్ లో 30 సంవత్సరాల తర్వాత కేప్ రాబంది కేప్ వల్చర్స్ అనే వాటిని అయితే కనిపించడం జరిగింది. ఆదిత్య L1 క్యాప్చర్స్ ఫస్ట్ ఎవర్ ఇమేజ్ ఆఫ్ ఎ సోలార్ ఫ్లేర్ కెర్నెల్. ఆదిత్య L1 మొట్టమొదటి సోలార్ ఫ్లేర్ కెర్నెల్ చిత్రాన్ని అయితే సంగ్రహించడం అయితే జరిగింది. On March 3, 2025, Firefly Aerospace Blue Ghost spacecraft made a successful lunar landing, marking a major achievement in the private space exploration. మార్చి 3, 2025న ఫైర్ఫ్లై ఏరోస్పేస్ యొక్క బ్లూ గోస్ట్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని పైన విజయవంతంగా ల్యాండ్ అయి ప్రైవేట్ అంతరిక్ష అన్వేషణలో ఒక ప్రథమ విజయాన్ని అయితే సూచించడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఇండియా కానీ చైనా ఇలా మనకి దేశాలు రష్యా ఇలాంటి వాళ్ళు అయితే ప్రయోగం చేశారు. కానీ ప్రైవేట్ సంస్థలైన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ మొట్టమొదటిసారిగా దీన్ని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మార్చి నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ట్రంప్ డిక్లేర్డ్ ఇంగ్లీష్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మనకి డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఎమాండో ఓర్సీ స్వాన్ ఇన్ యాజ్ ద ఉరాగ్వే ప్రెసిడెంట్. ఉరాగ్వే అధ్యక్షుడిగా ఎమాండో ఓర్సీ ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ ఇంపోజ్డ్ టారిఫ్స్ ఆన్ కెనడా, మెక్సికో, చైనా. ఓకే, కెనడా, మెక్సికో, చైనాల పైన ట్రంప్ అయితే మనకి సుంకాలను అయితే విధించడం జరిగింది. ఓకే, మీరు మా పైన ట్యాక్సెస్ అనేవి విధిస్తే మేము కూడా మీ పైన ట్యాక్సెస్ అనేవి విధిస్తామని చెప్పి మనకి ట్రంప్ మనకి వీటిపైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కదా. ఇండియా వాటిపైన కూడా ట్యాక్స్ వేస్తామని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. వేస్తామని చెప్పి తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి ఇలా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. China increased the defense budget by 7.2% in 2025, aimed at rising the regional tensions. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య 2025లో చైనా రక్షణ బడ్జెట్ ను 7.2% అయితే పెంచడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఉత్తరాఖండ్ క్యాబినెట్ అప్రూవ్స్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండ్ న్యూ ఎక్సైజ్ పాలసీ ఫర్ 2025. 2025 సంవత్సరానికి సంబంధించి ఏకీకృత పెన్షన్ పథకం మరియు కొత్త ఎక్స్చేంజ్ విధానాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఎన్పిఎస్ ప్లేస్ లో యూపీఎస్ అయితే తీసుకొచ్చారు కదా, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని. దీన్ని అయితే ఉత్తరాఖండ్ రీసెంట్ గా మనకి మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సర్బానంద్ సోనోవాల్ అన్వీల్డ్ ద వన్ నేషన్ వన్ పోర్ట్ ఇనిషియేటివ్. కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ సర్బానంద్ సోనోవాల్ గారు ఒక దేశం ఒక ఓడరేవు చొరవనైతే ఇటీవల అయితే ఆవిష్కరించడం జరిగింది. ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి కంపెనీస్ అప్గ్రేడెడ్ టు నవరత్న స్టేటస్. ఓకే, మనకి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన మనకి రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అయిన ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి రెండింటికి కూడా నవరత్న హోదా అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇండియా ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ గురుగ్రామ్, హర్యానా. భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని హర్యానాలోని గురుగ్రామ్ లో అయితే ప్రారంభించడం జరిగింది. పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ వనతారా ఎన్ యానిమల్ రెస్క్యూ అండ్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్ గుజరాత్. ఓకే, మనకి అంబానీకి సంబంధించి ముఖేష్ అంబానీ వాళ్ళకి సంబంధించిన వనతారా ఉంది కదా, సో వాళ్ళ అబ్బాయి హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఓకే, గుజరాత్ లో జంతు రక్షణ మరియు సంరక్షణ కేంద్రమైన ఈ వనతారాన్ని అయితే మనకి నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రారంభించడం జరిగింది. మీరు న్యూస్ లో చూసే ఉంటారు కదా. ఇండియా ఫస్ట్ కాంప్రహెన్సివ్ రివర్ డాల్ఫిన్ పాపులేషన్ సర్వే కండక్టెడ్ ఫ్రమ్ 2021 to 2023 రికార్డెడ్ ఏ టోటల్ ఆఫ్ 6,327 రివర్ డాల్ఫిన్స్ అక్రాస్ ద కంట్రీ. 2021 నుండి 23 దాకా కూడా సమగ్ర రివర్ డాల్ఫిన్ జనాభా సర్వేని అయితే నిర్వహించారు. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా మనకి సెన్సెక్స్ ప్రకారం జనాభా సర్వే ప్రకారం తేలింది ఏంటి అంటే 6,327 రివర్ డాల్ఫిన్లు అయితే నమోదు చేసినట్లుగా అయితే ఈ సర్వే చెప్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ శాంక్షన్ ద డెవలప్మెంట్ ఆఫ్ 12.9 kilometer రోప్వే ఫర్ సోన్ప్రయాగ్ టు కేదార్నాథ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వతమాల పరియోజన. జాతీయ రోప్వే అభివృద్ధి కార్యక్రమమైన పర్వతమాల పరియోజనలో భాగంగా సోన్ప్రయాగ్ నుండి కేదార్నాథ్ వరకు 12.9 kilometer రోప్వేని అయితే అభివృద్ధికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైర్డ్ 7th మీటింగ్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అట్ సన్సన్ జనగఢ్, గుజరాత్. ఓకే, మనకి గుజరాత్ లోని జనగఢ్ లోని సన్సన్ లో జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు 7వ సమావేశానికి నరేంద్ర మోడీ గారు అయితే అధ్యక్షత వహించారు.
నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఉన్న సమిట్స్ ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. On March 5th, President of India Draupadi Murmu inaugurated the second edition of Vividaka Amrit Mahotsav at Rashtrapati Bhavan. మార్చ్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో వివిధిక అమృత్ మహోత్సవ్ యొక్క రెండవ ఎడిషన్ ని ప్రారంభించారు. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2025 ఇన్ న్యూఢిల్లీ. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ గారు న్యూఢిల్లీలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2025 అయితే ప్రారంభించారు. యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్ జ్యోతిరాదిత్య సింహా లీడ్ ఇండియా డెలిగేషన్ ఎట్ ద ఎస్టీమ్డ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 ఇన్ బార్సిలోనా, స్పెయిన్. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన ఎస్టీమ్డ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో భారత ప్రతినిధి బృందానికి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు అయితే నాయకత్వం వహించారు. నెక్స్ట్ మార్చి నెలలో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ పర్మనెంట్ పవర్ కనెక్షన్ టు ఫార్మర్స్ అక్రాస్ ద స్టేట్ ఫర్ ఎ నామినల్ ఫీ ఆఫ్ జస్ట్ 5 రూపీస్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేవలం 5 రూపాయల నామమాత్రపు రుసుముతో శాశ్వత విద్యుత్ కనెక్షన్లు అయితే అందించనుంది. మిజోరాం లాంచ్డ్ ద ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, నార్త్ ఈస్టర్న్ లో మొట్టమొదటిగా మహిళా వ్యవస్థాపక వేదికనైతే మిజోరాం అయితే ప్రారంభించింది. మహారాష్ట్ర గవర్నమెంట్ కొలాబరేటెడ్ విత్ మెటా టు లాంచ్ ద వాట్సాప్ బేస్డ్ సిటిజన్ సర్వీసెస్. వాట్సాప్ ఆధారిత పౌర సేవలను రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకి లాంచ్ చేశారు కదా, ఆ టైప్ మనకి మహారాష్ట్ర ప్రభుత్వం మెటాతో కలిసి అయితే మనకి ఈ వాట్సాప్ ఆధారిత పౌర సేవలను అయితే ప్రారంభించడానికి అయితే మెటాతో కలిసి పనిచేస్తుంది. 15th ఫైనాన్స్ కమిషన్ రిలీజెస్ గ్రాంట్స్ వర్త్ ఆఫ్ 699 crore ఫర్ రూరల్ లోకల్ బాడీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ గ్రామీణ స్థానిక సంస్థలకు 699 కోట్ల విలువైన గ్రాంట్లను 15వ ఆర్థిక సంఘం అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ మార్చి నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్, ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం. చీతా రీఇంట్రడ్యూషన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈస్ సెట్ టు ఎక్స్పాండ్ బియాండ్ కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ వేర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆఫ్రికన్ చీతాస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2022. నౌ ఎక్స్టెండ్ టు బనీ గ్రాస్లాండ్స్ ఇన్ గుజరాత్ అండ్ గాంధీ సాగర్ శాంచురీ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, యాక్చువల్ గా భారతదేశంలో చిరుత పునర్ప్రవేశ ప్రాజెక్ట్ లో భాగంగా మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లో మనకి దీన్ని 2022లో మొట్టమొదటి బ్యాచ్ ఆఫ్రికన్ చిరుతలను అయితే ప్రవేశపెట్టి అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని విస్తరించి గుజరాత్ లోని బన్నీ గడ్డి భూములు అలాగే మధ్యప్రదేశ్ లో ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యానికి కూడా ఈ ప్రోగ్రామ్ అయితే విస్తరించడం జరుగుతుంది. జేపీ నడ్డా ఇనాగ్రేటెడ్ ద 9th నేషనల్ హెల్త్ మ్యూజియం సమిట్ ఇన్ పూరి. పూరిలో 9వ జాతీయ ఆరోగ్య మిషన్ సమిట్ అయితే జేపీ నడ్డా ప్రారంభించారు. నెక్స్ట్ మార్చి నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. మార్చి 1న వరల్డ్ సీ గ్రాస్ డే, ప్రపంచ సీ గ్రాస్ దినోత్సవాన్ని మార్చి 1న జరుపుకుంటాం. అలాగే మార్చి 1న జీరో డిస్క్రిమినేషన్ డే, జీరో వివక్షత లేని దినోత్సవాన్ని మార్చి 1న జరుపుకుంటాం. థీమ్ వి స్టాండ్ టుగెదర్. అలాగే మార్చి 3న వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని మార్చి 3న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. అలాగే మార్చి 3న నేషనల్ డిఫెన్స్ డే, జాతీయ రక్షణ దినోత్సవాన్ని మార్చి 3న జరుపుకుంటాం. అలాగే మార్చి 3న వరల్డ్ హీరింగ్ డే, ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని కూడా మార్చి 3న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి చేంజింగ్ మైండ్ సెట్, ఎంపవర్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఇయర్ అండ్ హీరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్. మార్చి 4న నేషనల్ సేఫ్టీ డే, జాతీయ భద్రతా దినోత్సవాన్ని మార్చి 4న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా. ఓకే, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అని అర్థం. అలాగే మార్చి 5న ఇంటర్నేషనల్ డే ఫర్ డిసర్మెంట్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అవేర్నెస్, అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు అణ్వాస్త్ర వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవాన్ని మార్చి 5న అయితే జరుపుకుంటాం. మార్చి 6న నేషనల్ డెంటిస్ట్ డే ఇన్ ఇండియా, భారతదేశంలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని మార్చి 6న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మార్చి 7వ తారీఖున జన ఔషధి దివాస్. ఓకే, జన ఔషధి దివాస్ ని మార్చి 7వ తారీఖున అయితే జరుపుకుంటాం. ఇది మార్చి మొదటి వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో మీకు వీక్లీ కూడా ఈ విధంగా డివైడ్ చేసి కరెంట్ అఫైర్స్ అనేవి ఇంగ్లీష్ తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉంటారు. ఓకే, సో మీకోసం సపరేట్ చేసి ఈ విధంగా నీట్ గా టాపిక్ వైజ్ గా ఎవ్రీ వీక్ మనకి 1 వీడియో చొప్పున మంత్లీ టోటల్ గా 4 వీడియోస్ అనేవి, మంత్ అయిపోయిన తర్వాత 4 వీడియోస్ కంపైలేషన్ వీడియో ఒకటి, టోటల్ గా 5 వీడియోస్ అనేవి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 5 వీడియోస్ కూడా ఒక ప్యాక్ లో పీడిఎఫ్ ప్యాక్లు అయితే మీకు వస్తాయి. అలాగే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్,
అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ, క్విజ్ పీడిఎఫ్స్ కానీ ఎవ్రీ పీడిఎఫ్ కూడా మీకు ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. అలాగే ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగానే మీకైతే అందుబాటులో అయితే ఉంటుంది. మనకి పీడిఎఫ్స్ అనేవి మనకి కలర్ ఇంగ్లీష్ మనకి రెడ్ కలర్, గ్రీన్ కలర్‌లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి హైలైట్ చేయడం ద్వారా మీకు ఈజీగా మనకి చదువుకునేటప్పుడు బ్రెయిన్‌లోకి వెళ్ళే విధంగా కూడా పీడిఎఫ్స్ అనేవి నీట్‌గా కూడా కలర్‌ఫుల్‌గా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కలర్‌ఫుల్ పీడిఎఫ్స్ కూడా మీకు ఎవరు ప్రొవైడ్ చేయరు. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ పీడిఎఫ్‌లో మనకి ఓన్లీ సింగిల్ కలర్‌లోనే మీకు పీడిఎఫ్స్ అనేవి అయితే ఉంటాయి. బట్ మన దాంట్లో కరెంట్ అఫైర్స్‌లో కూడా మనకి కలర్‌లో ఐడెంటిఫై చేసి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి అలాగే ప్రింట్ తీసుకునే ఫార్మాట్‌లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. పీడిఎఫ్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే బై చేయండి. వీడియో అప్లోడ్ చేసిన 2-3 డేస్ తర్వాత పీడిఎఫ్స్ అయితే అప్డేట్ అయితే అవుతాయి. ఓకే. సో వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.